ఫస్ట్ మనం మొదలుపెట్టడానికి ఒక ఫోల్డర్ అనేది కావాలి. దానికోసం నేను డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఈ ఫోల్డర్‌కి మనం HTML సీరీస్ అని పేరు పెడదాం. ఓకే. ఇప్పుడు ఈ ఫోల్డర్‌ని మనం విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ చేయాలి. ఓకే. సో దానికోసం నేను డబుల్ క్లిక్ చేసి ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ కోడ్ అంటే మనం ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం ఒక HTML పేజ్ అనేది క్రియేట్ చేయాలి, అంటే ఒక వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ మన ప్రాజెక్ట్ పేరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ న్యూ ఫైల్ అనేది ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఈ ఫైల్కి మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఫోల్డర్ లోపల మనం ఎన్నైనా ఫైల్స్ అనేవి క్రియేట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఈ ఫోల్డర్కి నేను పేరు పెడదామంటే మై ఫోల్డర్ అని పేరు పెడతాను. ఓకే. సో ఇక్కడ మై ఫోల్డర్ అని పేరు పెట్టాను. ఈ ఫోల్డర్ లోపల నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. దీనికి సమ్ డమ్మీ, ఓకే, డమ్మీ .html అని రాశాను. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ HTML అనే నేను ఎందుకు రాశాను అంటే మనం ఎప్పుడైతే ఈ HTML అనే ఎక్స్టెన్షన్, ఇప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ అంటారు చూడండి, ఇది చూసారా .html అని రాశాను కదా, దీన్ని ఎక్స్టెన్షన్ అంటారు. ఈ HTML అనేది ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తుంది. అది ఎలాగో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే ఇక్కడ నేను ఫైల్ క్రియేట్ చేశానో ఇక్కడ ఒక ఎంటీ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనకు కావాల్సిన కోడ్ రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మ్యాక్సిమైజ్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా హలో ఎవ్రీవన్, యాక్చువల్గా రాసే విధానం ఇది కాదు, జస్ట్ మీకు చూపించడానికి ఒక శాంపుల్ డెమో కింద అనమాట. సో ఇది సేవ్ చేశారు. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్దాం. ఇది మినిమైజ్ చేసి, ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్ కదా, ఈ ఫోల్డర్ లోపల చూడండి ఇంకో ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. ఈ మై ఫోల్డర్ అనేది మనం విజువల్ స్టూడియో కోడ్ లోపల మనం క్రియేట్ చేసాం. ఇక్కడ ఏదైతే క్రియేట్ చేస్తామో మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో కూడా అదే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది డమ్మీ అనేది ఒక వెబ్ పేజ్ క్రియేట్ అయింది. ఈ వెబ్ పేజ్ ఎలా క్రియేట్ అయింది చూడండి, ఇక్కడ నేను ఎప్పుడైతే HTML అని వాడానో ఇది ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసింది. సో మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి దీన్ని డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ హలో ఎవ్రీవన్ అని మనకి మన వెబ్ పేజ్ మీద హలో ఎవ్రీవన్ అనే కంటెంట్ కనిపిస్తుంది. ఓకే, ఇది అంత సింపుల్ అనమాట. సో మనం HTML అనే పేరు పెట్టి ఈ ఫైల్ లోపల ఏదైతే రాస్తామో అది వెబ్ పేజ్లో కనపడుతుంది, యాజ్ సింపుల్. ఓకే. సో మనం ఈ వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు యాక్చువల్ ప్రొసీజర్, వెబ్ పేజ్ క్రియేట్ చేసి మనం కంటెంట్ అనేది, మనకు కావాల్సిన కంటెంట్ అనేది వెబ్ పేజ్ మీద, అంటే ఇక్కడ ఎలా డిస్ప్లే చేయాలో ఒక ప్రాపర్ ఒక పద్ధతి అనేది, దాని ప్రొసీజర్ ఏంటనేది చూద్దాం. సో దానికోసం నేను క్రియేట్ చేసిన ఫోల్డర్ ఇక్కడ డిలీట్ చేస్తాను. డిలీట్ చేసేసి ఇప్పుడు ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఫోల్డర్ కాదు, జస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే డెమో .html అని వాడగానే మనకు ఒక పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మనం ఫోల్డర్లోకి వెళ్తే చూడండి, ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్ HTML సిరీస్, అండ్ ఇక్కడ డెమో అనే ఫైల్ క్రియేట్ అయింది అని ఇది వెబ్ పేజ్, ఇది మన ఫైల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఒక బాయిలర్ ప్లేట్ అనేది కావాలి. ఈ బాయిలర్ ప్లేట్ అంటే ఏంటి అంటే Shift+1 అనేది మనం హిట్ చేస్తే ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇది యాక్చువల్గా బాయిలర్ ప్లేట్ అంటారు దీన్ని. ఓకే, బాయిలర్ కోడ్ అని కూడా అంటారు చాలామంది. అయితే దీన్ని యాక్చువల్గా మనం బాయిలర్ ప్లేట్ అనొచ్చు. సో ఇక్కడ చూడండి, HTML అనేది ఎప్పుడు కూడా ట్యాగ్స్కి సంబంధించినే ఉంటుంది. ఇక్కడ చూడండి
మనకి హెచ్టిఎంఎల్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ హెచ్టిఎంఎల్తో ఎండ్ అయ్యింది. అలాగే ఇక్కడ హెడ్ అనేది దీన్ని ట్యాగ్ అని అంటారు. ఇవన్నీ ట్యాగ్సే. ఈ హెడ్ అనేది ట్యాగ్, ఈ బాడీ అనేది ట్యాగ్, టైటిల్ అనేది ట్యాగ్, ఈ మెటా అనేది చూసారు ఇది ట్యాగ్, ఇవన్నీ ట్యాగ్సే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, హెడ్ అనేది ఒక సెక్షన్, ఈ బాడీ అనేది ఒక సెక్షన్, ఓకే. అలాగే ఈ టైటిల్ అనేది కూడా ఈ హెడ్ లోపల ఉన్న ఒక సెక్షన్, ఓకే. సో ఇది ఒక బాయిలర్ ప్లేట్, అంటే ఇది ఒక స్ట్రక్చర్ని ఇస్తుంది అనమాట. స్ట్రక్చర్ అనేది ఇవ్వటానికి మనకు హెల్ప్ అవుతుంది. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని యాజ్ ఇట్ ఈస్గా సేవ్ చేసి మన వెబ్ పేజ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది కాదు, నేను ఏం చేస్తానంటే ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ డెమో దగ్గర క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి డాక్యుమెంట్ అని ఇక్కడ ఒక టైటిల్ వచ్చింది. ఈ డాక్యుమెంట్ అనే టైటిల్ ఎలా వచ్చింది? ఈ టైటిల్ లోపల మనకి డాక్యుమెంట్ అని ఉంది కాబట్టి ఇక్కడ డాక్యుమెంట్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డాక్యుమెంట్ అని తీసేసి ఏదైనా పేరు సమ్ నేమ్ అని ఇచ్చాడు, సేవ్ చేశారు. కంట్రోల్ ఎస్ సేవ్. ఇది కంపల్సరీ సేవ్ చేస్తేనే ఇక్కడ మనకి ఈ చేంజెస్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ సమ్ నేమ్ అని మార్చినప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ ఏ పేరు అయితే ఇచ్చానో ఈ పేరు అనేది ఇక్కడ చేంజ్ అయింది, ఓకే. సో ఇలాగ మనం టైటిల్స్ అనేది మార్చుకోవచ్చు. సో ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క టైటిల్ పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను సమ్ నేమ్ అని పెట్టాను. అలాగే ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి దీనికి సెకండ్ అని రాశాను, second.html, ఓకే. ఇప్పుడు ఇక్కడ కూడా నేను Shift+1 పట్టుకొని ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ హిట్ చేస్తే ఇక్కడ కూడా మనకి ఒక బాయిలర్ ప్లేట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే దీన్ని సెకండ్ పేజ్ అని రాశాను, సేవ్ చేశాను. మనకి ఎప్పుడు సేవ్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది? సేవ్ అవ్వకపోతే ఇక్కడ 1 అని వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ చేంజెస్ చేశాను, ఓకే. చూసారా, ఈ డాక్యుమెంట్ ఇప్పుడు సేవ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ 1 అని వచ్చింది. ఎప్పుడైతే నేను సేవ్ చేస్తాను, ఇక్కడ పేజ్ అని రాసి ఓకే, కంట్రోల్+S సేవ్ చేయగానే ఇక్కడ ఇది పోయింది. అంటే ఈ డాక్యుమెంట్ మాత్రం ఇప్పుడు సేవ్ అయ్యి ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే మనకి 2 ఫైల్స్ ఉన్నాయి, 2 డెమో పేజెస్ ఉన్నాయి, 2 వెబ్ పేజెస్ ఉన్నాయి. ఇక్కడ నేను సెకండ్ అనేది దగ్గర కూడా క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ సెకండ్ పేజ్ అని వచ్చింది, ఓకే. ఇప్పుడు మన ప్రాజెక్ట్ లోపల రెండు వెబ్ పేజెస్ ఉన్నాయి, 2 HTML ఫైల్స్ ఉన్నాయి. HTML ఫైలే, వెబ్ పేజ్ కూడా. ఈ సెకండ్ లోపలికి వెళ్ళి నేను ఇక్కడ బాడీ లోపల ఏం చేస్తానంటే ఇక్కడ ఈ బాడీ లోపల రాయాలి మనం. ఇక్కడ వెబ్ పేజ్ మీద ఏవైతే చూడాలనుకుంటున్నామో అది ఈ బాడీ ట్యాగ్స్ మధ్యన రాస్తాం, ఓకే. ఈ బాడీ ట్యాగ్స్ మధ్యన రాస్తాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే వెల్కమ్ టు మై ఛానల్ అని రాశారు, ఓకే. కంట్రోల్+S సేవ్ చేశారు. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే చూడండి, వెల్కమ్ టు మై ఛానల్. సో వెరీ సింపుల్.